ఓ సాగునీటి అంశమో ఒక ఆర్థిక అంశమో సాధారణ ప్రజలకి ఏం తెలుసుద్ది? ఎవరి మాటలు నచ్చితే వాళ్ళది, ఎవరి మాటలు నచ్చకపోతే వాళ్ళు చెప్పేది నిజం చెప్పిన అబద్ధం అనిపిస్తుంది, నచ్చిన వాళ్ళు చెప్పింది అబద్ధం చెప్పినా నిజం అనిపిస్తుంది. మేడిగడ్డ కాళేశ్వరంకి సంబంధించి ఇంకేముంది, కేసీఆర్ నాశనం చేసేసాడు, కోట్లు లక్షల కోట్లు మింగేశాడు. దాని ద్వారానే తీరా చూస్తే అందులో పగుళ్ళు వచ్చేసినాయి, అవి వచ్చేసినాయి, ఇవి వచ్చేసినాయి, ఇక అది నీళ్ళు వస్తే కొట్టుకుపోతుంది, ఊళ్ళు మునిగిపోతాయి అన్నటువంటి ప్రచారం చేశారు. అది నమ్మిన జనం కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, ఆ ఏరియాలో గెలిపించారు. సీన్ కట్ చేస్తే అవి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరద నీళ్ళు వస్తున్నా బాగానే ఉన్నాయి. అంటే ఆ అబద్ధాన్ని నమ్మి ప్రజలు ఓటేసినటువంటి వేళ అలాంటి అబద్ధపు విష ప్రచారం చేశారని ప్రజలకు చెప్పేందుకోసం మేడిగడ్డకి బీఆర్ఎస్ వాళ్ళు బస్సులో వెళ్ళడం అన్నట్టు. గతంలో అదంతా పాడు చేసినటువంటి వంతెనని చూపెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు వెళ్తే ఆపించింది కేసీఆర్. ఆ తర్వాతన పగుళ్ళనన్నింటినీ చూపెట్టడానికి మీడియాను వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ ఎట్లా మోసం చేశాడని చెప్పి అదే మీడియాని, అదే తన పార్టీ ప్రజాప్రతినిధులు వెంట పెట్టుకుని వెళ్ళింది టీఆర్ఎస్. అది టిట్ ఫర్ టాట్.